దేవుని నామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గడిచిన వారం కొన్ని సంఘాలు బట్టి దేవుడి నామాన్ని మహింపరుచుకుంటూ కొన్ని సంఘాల ద్వారా దేవుడు ఆ సంఘాలతో ఏం మాట్లాడాడో ఆ సంఘాల నుండి మనకి నేర్పిన పాఠాలు గడిచిన వారాలు మనం చూసుకున్నాం. అదే రీతిగా మనకి 4 సంఘాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. పేరురా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘాల పేర్ల గురించి మనం చూసుకున్నట్లయితే మొదటి సంఘం ఎఫెసీ సంఘం, రెండవ సంఘం స్మరణ సంఘం, మూడవ సంఘం పెర్గమా సంఘం, 4వది సంఘం తుయతైరా సంఘం గురించి దేవుడు మనతో మాట్లాడిన దేవుడు ఉన్నాడు. ఈరోజు క్లుప్తమైన వాక్య భాగాన్ని దేవుడు మన మధ్యన తీసుకొచ్చి ఉన్నాడు. పిల్లరా 5వ సంఘంగా దేవుడు సార్దీస్ సంఘంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సార్దీస్ సంఘం పిల్లరా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 5వ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏ రీతిగా ఉంటున్నాయో తెలుసా పిల్లరా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు మనం చదివి చూసుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగ ఉపదేశము పొందుతువో ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. నీ గడియను నీ మీదకి వచ్చెదను, నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనెను. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆయన పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తాను పరిచయం చేసుకున్న మాటలు ఈ సంఘంలోనే మనం చూసుకుంటాం. పిల్లరా ఈ సంఘం కంటే ముందు సంఘాల గుండా కూడా దేవుడు అనేకమైన రీతిగా తాను పరిచయం చేసుకున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నుల వాడు అని చెప్పి, అపరంజి వంటి పాదాలు గలవాడిని అంటే నేను మొదటి వాడిని ఉన్నవాడిని అని చెప్పి చెబుతున్న మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లరా ఈ సంఘాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే ఈ సంఘాన్ని తాను ఏ రీతిగా పరిచయం చేసుకున్నాడో తెలుసా? పిల్లరా 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మ గలవాడు చెబుతున్న సంఘం ఏమనగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7 నక్షత్రములు అనగా 7 సంఘములని నేను గుర్తుంచుకోవాలి పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7 నక్షత్రములు 7 సంఘములతో సాదృశ్యంగా ఉన్నాయి పిల్లరా. 7 సంఘములు గల వాడు నేను చెబుతున్న మాటలు ఏవని అనగాని ఆ సంఘంతో దేవుడు చెప్తున్నాడమ్మా. సంఘాలు సృష్టించిన వాడిని నేనే మాట్లాడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. సంఘంతో కట్టుబడుతున్న రీతిగా నేను కట్టేస్తున్న వాడిని నేనే అని చెప్పి సంఘంతో మాట్లాడుతున్నాడు. పిల్లరా 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా 2వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. 2వ వచనం అండి. ఏమనగా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ క్రియలు నా దేవుని దృష్టికి సంపూర్ణంగా కనబడలేదంట. పిల్లరా దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7వ సంఘం గురించి రాయబడి మునుపు 5వ సంఘం గురించి మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా ప్రియరా? ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా? నీ క్రియలు నా దేవుని దృష్టికి కనబడట్లేదండి ప్రియరా.
సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదని చెప్తున్నాడమ్మా. అమ్మా, నీ యొక్క క్రియలు దేవుడి దృష్టికి కనబడట్లేదని ఆనాడు సార్దిస్ సంఘంతో చెప్తున్నాడు. ప్రియుడా, జాగరూకుడై ఉండలేదని చెప్పి చెబుతున్నాడమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగరూకుడై ఉండలేదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడా, జాగరూకుడుగా ఉండగానే ఆ మాటకు అర్థమేంటో తెలుసా ప్రియుడా? సిద్ధపాటు లేని వ్యక్తిగా ఉంటున్నామని చెప్తున్నాడు. ప్రియుడా, నీ విశ్వాసం విషయంలో నువ్వు పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండిపోతున్నావని చెప్పి నీకు చెప్తున్నాడు. ప్రియుడా, సిద్ధపాటు లేని జీవితాన్ని నేను జీవిస్తున్నామని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవునిలో పడిపోతే నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియుడా? నువ్వు జాగరూకుడుగా ఉండమని చెప్తున్నాడు. ప్రియుడా, నువ్వు సిద్ధపడే మనస్తత్వం కలిగి జీవించమని చెప్తున్నాడమ్మా. ఇక్కడ మనం రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియుడా? మొదటి వచనంలో మనం చదువుకున్నట్లయితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెబుతున్న సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అమ్మా, నువ్వు దేవుల్లో జీవిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుడి దృష్టికి చనిపోయిన వ్యక్తి అని చెప్పి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీ క్రియలో నా దేవుడి దృష్టికి సంపూర్ణమైనగా కనబడట్లేదంటే ప్రియురా, నీ యొక్క విశ్వాసముతో కానీ నీ యొక్క నమ్మకత్వముతో కానీ నీకున్న అనేకమైన విధేయతతో కానీ దేవుడిలో కనపరుచుకోవట్లేదని చెప్పి ఆనాడు ఆ సంఘంతో నేడు నీతో నాతో మాట్లాడుతున్నాడమ్మా. అమ్మ, నీ యొక్క విశ్వాసమే సరిగ్గా లేకపోతే, అమ్మ నీ యొక్క నమ్మకమే సంపూర్ణంగా లేకపోతే, అమ్మ నీ విధేయత నువ్వు దేవుడిపై నువ్వు చూపించలేకపోతుంటే లోకానికి నువ్వు ఎలా రీతిగా పరిచయం చేసుకుంటావు? లోకానికి ఏ రీతిగా నువ్వు దేవుడి సాక్ష్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా నేను ఏ రీతిగా ఉంటానో ఒకసారి నేను ఒక్కసారి ఆలోచించాలమ్మా. దేవుడు స్వయంగా చెప్తున్న మాట అయ్యిందో తెలుసా ప్రియురా? నీ క్రియల్లో నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. నువ్వు చనిపోయిన వాడివే. నువ్వు దేవుళ్ళు ప్రేమిస్తున్నాను, దేవుళ్ళతో ఉంటున్నాను, దేవుళ్ళు జీవిస్తున్నాను చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీవు మృతుడవే అని చెప్తున్నాడు ప్రియురా. నువ్వు పేరుకు మాత్రమే విశ్వాసమే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో ప్రియురా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసి ప్రియురా, నువ్వు జాగరూకుడివై ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడమ్మా. జాగరూకుడివై అనగా ఏంటంటే తెలిసే ప్రియురా, సిద్ధపాటు పడడం ప్రియురా, బలపరుచుకోవడం ప్రియురా. నేను ఆలోచించ చేసుకోవడం ప్రియురా. నువ్వు ఎందులో పడిపోయావో, దేనిలో పడిపోయావో ఒకసారి నేను ఆలోచించుకోవాలి ప్రియురా. 3వ వచనం చదువుకున్నట్లయితే, నీవేలాగ ఉపదేశము పొందుతువో ఎలాగ వింటువో, క్షమించండి 2వ వచనం చదువుకుందా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, నిన్ను నన్ను దేవుడు ఏం చేసుకోమంటున్నాడు తెలిసే ప్రియురా? నిన్ను నన్ను బలపరుచుకోమంటున్నాడు. అమ్మా, నీ ప్రవర్తన విషయంలో దేవుని నువ్వు బలపరుచుకోమంటున్నాడమ్మా. అమ్మ, ఒక వేషధారి వలె కాకుండా అమ్మ దేవుడి దృష్టికి నువ్వు మంచి ప్రవర్తనగా నడుచుకొని లోకం పట్ల నువ్వు లోకస్తుల్లో కలిసిపోకుండా నిన్ను నన్ను జాగ్రత్త పడమంటున్నామ్మా. సామెతలు 19వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, నీ ప్రవర్తన విషయంలో నేను జాగ్రత్తగా సంచరించాలి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుని ఏ రీతిగా ఉంది ఒకసారి నేను ఆలోచించుకోవాలమ్మా. అక్కడ రాయబడిన మాట ఉంటుంది కదా, సామెతలు 19వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాట 19:16. ఆజ్ఞని గైకొనివాడు తను కాపాడుకున్నవాడు, తన్ను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తలో చచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుకుందా, నా ఆజ్ఞలు గైకొనివాడు తన్ను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, అక్కడ భక్తుడు చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయండి. అంత బాధ కలిగి చెప్తున్నాడంటే
దేవుడు అంటున్న మాట, దేవుడి ఒకసారి మరొకసారి చదువుకున్నా, ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకుంటాడని పిల్లడా. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే నిన్ను నువ్వు కాపాడుకుంటావు అంటున్నాడు. అదే విధంగా అంటున్నాడు, ఏంటని అంటున్నాడు తెలుసా ప్రియరా, తన ప్రవక్త విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిన వారితో సమానం అంట ప్రియరా. నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడమ్మా దేవుడు. ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాడు తెలుసా ప్రియురా, ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చివరి మాట ఏంటో తెలుసా ప్రియురా, ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా, నువ్వు దేవుళ్ళలో జీవించుచున్నవాడివే కానీ నువ్వు వృద్ధుడువు అని చెప్తున్నాడు ప్రియుడు. ఎందుకు వృద్ధుడు అయిపోయాడో తెలుసా ప్రియురా, ఎందుకు చనిపోయావో తెలుసా ప్రియురా, నీ ప్రవర్తన నిన్ను చూసుకోమంటున్నానమ్మా. నీ ప్రవర్తన నిన్ను దేవుళ్ళో అడగమంటున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రవర్తన నువ్వు కాపాడుకున్నట్లయితే, నీ ప్రవర్తన జాగ్రత్తగా నువ్వు ఉంచుకున్నట్లయితే నువ్వు లోకంలో దేవుడిలో జీవించేవాడు అని చెప్తున్నాడమ్మా. అదేవిధంగా అంతేకాదు కానీ నీ యొక్క ప్రార్థన విషయంలో నేను ఏంటి ఉండాలి తెలుసా ప్రియురా, నేను మంచిగా ఉండాలంటే ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 43వ వచనం మరొకసారి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 43వ వచనం. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయే అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు. 41వ వచనం అండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడవలసిన మొదటిది ఏంటో తెలుసా ప్రియురా, నీ ప్రవర్తన విషయంలో నేను సిద్ధపాటు పడాలమ్మా. రెండోది ఏంటో తెలుసా ప్రియురా, నువ్వు శోధనలో ప్రవేశించుకుని ఉన్నట్లు, నువ్వు ఆపదలో కుంగిపోకుండా ఉన్నట్లు, నువ్వు బాధలో కుంగిపోకుండా ఉన్నట్లు నువ్వేం చేయాల్సి తెలుసా ప్రియురా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడమ్మా. లోకంలో ప్రవేశిస్తున్న నీవు, దేవునిలో ఉంటున్న నువ్వు ఏ రీతిగా ఉండాలో తెలుసా ప్రియురా, నీ ప్రవర్తన అజాగ్రత్త పాలవ్వకూడదమ్మా. నీ ప్రవర్తన పాడైపోకూడదమ్మా. నువ్వు ఏ రీతికైతే దేవుళ్ళు జీవిస్తున్నావో, ఏ రీతికైతే దేవుడి మందిరానికి వస్తున్నావో, ఏ రీతికైతే దేవుడి మందిరంలో కనబడుతున్నావో, ఏ రీతికైతే విశ్వాసం ఉంచి వాక్యం ద్వారా నువ్వు నడకబడుతున్నావో, అదే రీతిగా అదే తీరుగా నువ్వు లోకంలో కూడా దేవుళ్ళలో కనపడాలన్నమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము చల్లార్చిపోకుండా నువ్వు సిద్ధపడాలమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఏ రీతిగా ఉంటుందో తెలుసా ప్రియురా, దేవుని దృష్టికి నీవు అనుకుంటున్నావు నేను జీవించేవాడిని నీ అనుకుంటున్నావు కానీ, నేను నిత్యం కూడా దేవుళ్ళు ఉంటున్నానని అని చెప్పి అనుకుంటున్నావు కానీ, నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు చచ్చిన వాడితో సమానం అని చెప్తున్నాడమ్మా. ఎందుకో తెలుసా, నీ ప్రవర్తన విషయంలో నువ్వు కోల్పోతున్నావయ్యా, నీ సోదరులో వస్తే నువ్వు కుంగిపోతున్నావయ్యా. అందుని బట్టి నువ్వేం అయిపోతున్నావు తెలుసా ప్రియురా, జాగరూకుడివై నువ్వు కుంగిపోయే రీతిగా ఉంటున్నావు ప్రియురా. జాగరూకుడివి లేకుండా, నువ్వు సిద్ధపాటు లేకుండా, మరి నిన్ను నువ్వు బలపరుచుకోకుండా నువ్వు పడిపోయే వ్యక్తిగా ఉంటున్నావమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 34వ వచనం, 34వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యెషయా 34వ అధ్యాయం 4వ వచనం. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టు వలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలినట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, ఆకాశ సైన్యమంతా క్షీణించును, కాగితపు చుట్టవలే కాగితము చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆకాశాన్ని నువ్వు చాప చుట్టినట్టు చుట్టగలవు. ప్రియరా, ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ పెద్ద నదిలో పోవుగాక అని చెప్పి నువ్వు అనగలిగితే అది పోతుందని చెప్పి సువార్తలు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా చెప్పాడో అటువంటి విశ్వాసం నీకు నాకు కావాలని చెప్పి దేవుడు చెప్తున్నాడమ్మా. అదే రోమ రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియరా? 14వ అధ్యాయం 1 వచనంలో రాయబడిన మాట, విశ్వాసం విషయమై బలహీనుడవై నీవు వాణ్ణి చేర్చుకునుడి, అయినను సమయములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం విషయమై నువ్వు బలహీనుడని చూచుకునందు కొనుకుడి. ఏం చేసుకోవాలి తెలుసా ప్రియరా? నీ విశ్వాసం బలహీనమైనప్పుడు, నీ విశ్వాసం ఒక్కొక్కసారి నువ్వు తగ్గిపోతున్నప్పుడు, దేవుడి మీద నమ్మకం నువ్వు తగ్గిపోతున్నప్పుడు నువ్వు మళ్ళా ఎక్కడికి వెళ్ళకూడదు తెలుసా ప్రియరా? అవిశ్వాస దగ్గరికి వెళ్ళకూడదమ్మా. విశ్వాసం లేని వ్యక్తి వద్దకు నువ్వు వెళ్ళకూడదమ్మా. నువ్వు ఎప్పుడైతే నీలో విశ్వాసం ఆరిపోతుందని నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే నీలో విశ్వాసము ఆరిపోతుందని నువ్వు గమనిస్తావో, నీకన్నా బలమైన విశ్వాస దగ్గరికి వెళ్ళి నువ్వు బలపరుచుకోవాలి. దీని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాసం కుంగిపోతున్నప్పుడు నువ్వు సిద్ధపరుచుకోవాలమ్మా. ఏ రీతిగా తెలుసా ప్రియరా? ఇంకో విశ్వాసి, నీకంటే బలమైన విశ్వాస వద్దకు వెళ్ళి నువ్వు మలుచుకోవాలి ప్రియరా. దీని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నీవు ఎలాగ ఉపదేశము పొందుతావు, ఏ రీతిగా అయితే ఉపదేశము పొందుతావో చెప్పాను కదా. నువ్వు యొక్క ప్రవర్తన ఏ రీతిగా చూసుకోవాలో నీకు చెప్పాను కదా. నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా చూసుకోవాలో చెప్పాను కదా. నీ ప్రార్థన ఏ రీతిగా అయితే నువ్వు శోధనలో ప్రవేశించుకుని నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలో చెప్పాను కదా. ఆ రీతిగా తెలుగు నన్ను నేర్పమని చెప్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఇవన్నీ నేను ఆడుకోవడానికి చెప్పలేదమ్మా. నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలా. నువ్వు దేవుని ఏ రీతికి అయితే నడుస్తున్నావో లోకం పట్ల కూడా ఆ రీతిగా నడవాలి ప్రియరా. నువ్వు శోధనలో పడకుండా ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు బాధలో కుంగిపోయేటప్పుడు ఏ రీతికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నువ్వు బలపరుచుకోవడానికి నేను ప్రార్థన చేసుకోవాలమ్మా. నీ యొక్క విశ్వాసం మారిపోతున్నప్పుడు, నీ యొక్క విశ్వాసం దిగజారిపోతున్నప్పుడు, నీ విశ్వాసం తగ్గిపోతుందని చెప్పి నువ్వు ఎరిగినప్పుడు నీకంటే బలమైన విశ్వాస దగ్గరికి వెళ్ళి నువ్వు బలపరుచుకోవాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, నేను రాకపోతే వేరే అన్యులు ఎక్కడికి వస్తారు తెలియరా? నీ కుటుంబమే నా కుటుంబమే ఈ సన్నిధికి రాకపోతే, నీ వారే నా వారే ఈ కుటుంబానికి రాకపోతే, నువ్వు సువార్త చెప్పినప్పటికి కూడా, నీ యొక్క మాటలు చెప్పినప్పుడు కూడా వారు ఏ రీతికి ఇక్కడికి వస్తారో నేను మాట్లాడుకోవాలి ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 నా మాటలు అర్థమవుతున్నాయి ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాసమే బలంగా లేకపోతే అన్నిటికీ ఏ రీతిగా నేను సువార్త చెప్పగలను? నీ కుటుంబమే నా కుటుంబమే ఈ కూడికలో కనపడకపోతే, అయ్యా ఇక్కడ రెండయ్యా మేలు పొందుతుందని నేను సువార్త ఏ రీతిగా చెప్పగలుగుతున్నావు? ముందు మనం మార్చుకొని తర్వాత మార్చాలనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రయత్నిద్దామా నీ నాకు కుటుంబం సంపూర్ణంగా ఇక్కడ కనపడడానికి. అయ్యా నీ యొక్క వాక్య ధ్యానంలో, అయ్యా నీ యొక్క పాటల్లో, నీ యొక్క ఆనందంలో నేను పొందుతున్న శక్తిని నా కుటుంబస్తులు కూడా పొందడానికి అని ప్రార్థన చేయండి ప్రియరా. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే, మీ ఉపవాస దినంలో దీనిని మీరు సంచరించినట్లే ఉచ్చరించినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేసే దేవుడు అయి ఉన్నాడమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడుతున్న మాటలు ఏంటో తెలుసా ప్రియరా? 3వ అధ్యాయం 3వ వచనంలో, నువ్వు ఎలాగ ఉపదేశము పొందుతావో, ఏ రీతి అయితే ఉపదేశము పొందుతావో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని వేరొక వారికి చెప్పమంటున్నాడమ్మా. నీ కుటుంబస్తులకి నువ్వు చెప్పాలి ప్రియరా. నీ భర్తకి నువ్వు చెప్పు, నీ పిల్లలకు నువ్వు చెప్పు, నీ యొక్క భార్యకి నువ్వు చెప్పినట్లయితే నీ కుటుంబం మొత్తం కూడా దేవుళ్ళలో కనపడడానికి మంచి అవకాశం ఉంటుంది ప్రియరా. అలా చదువుకున్నట్లయితే 4వ వచనం అనుకుంటా, అయితే తన వస్త్రములను
అపవిత్రపరచుకొనని కొందరు అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో మీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్ల వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా విశ్వాసంలో బలపడినవారు, నీ ప్రవర్తన చక్కగా చూసుకున్నవారు, అమ్మా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు, అమ్మా దేవుని రాకడ కొరకు బుద్ధి కలిగిన కన్నికల వల్ల ఎదురు చూస్తున్నవారు, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? వారు తెల్లని వస్త్రములు వేసుకుని అంట దేవుని కొరకు ఎదురు చూస్తున్నారంట ప్రియరా. ఎదురు చూస్తున్న వారికి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? 4వ వచనంలో ఆఖరి భాగం, తెల్లని వస్త్రములు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. పరలోకంలో వారు కూడా ఉన్నారంట ప్రియరా. అటు భాగ్యం మీకు నాకు కావాలో లేదో ఒకసారి నువ్వు నేను పరిశీలించుకోలేవు ప్రియరా. అమ్మా నువ్వు జాగరూకుడుగా ఉండమని చెప్తున్నాడమ్మా. అమ్మా నువ్వు జాగరూకుడుగా అంటే ఏదో పెద్ద ఫలం అనుకోవద్దు ప్రియురా. నువ్వు నేను సిద్ధపడిన సంఘం వల్ల ఉండాలంట ప్రియురా. నువ్వు నేను బలపరుచుకునే సంఘం వల్ల ఉండాలంట ప్రియురా. నీ కుటుంబము, నీ యొక్క సంపూర్ణమైన కుటుంబం దేవుళ్ళు కనపడాలన్నప్పుడే నీ యొక్క ప్రవర్తన కానీ, నీ యొక్క శోధన కానీ, నీ యొక్క బలహీనమైన సమయంలో నీ యొక్క విశ్వాసం కానీ పెంపొందుతుంది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట నేను చెప్పగలుగుతున్నా తెలుసా ప్రియురా? భార్య విశ్వాసం బలహీనమైనప్పుడు నువ్వు భర్తని నీ మందిరంలో తెచ్చినప్పుడు నీ భర్తకున్న విశ్వాసం బట్టి నిన్ను ధైర్యపరిచే వ్యక్తిగా ఉంటాడమ్మా. భర్తగా నువ్వు బలహీనపడిపోయినప్పుడు భార్య యొక్క విశ్వాసంతో నన్ను బలపరిచే సహాయం నీకు దొరుకుతుంది ప్రియరా. నీ కుటుంబం మొత్తం కూడా నీ దేవుని సన్నిధిలో కనబడితే అప్పుడు చేద్దాము, ఈ సువార్త ప్రకటిద్దాం ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం చదువుకుందాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తడుపు పెట్టక నా దేవుని స్తోత్రం. హల్లెలూయా. జయించువాడు ఎలాగూ తెల్లని వస్త్రము కొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రము తడువు పెట్టక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెల్లని వస్త్రం అంటే ఏంటో తెలుసా ప్రియరా? దేవుని యొక్క నీతి ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నీతిని కానీ నువ్వు గ్రహించినట్లయితే నీ నీతి ఆయన వద్ద పంట కుప్పబలి ఉంటుంది. కానీ ఆయన యొక్క నీతిని కానీ నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఎక్కడ ఉండవో తెలుసా ప్రియరా? అక్కడ రాయబడిన మాట, నువ్వు జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుందండి ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప నీకును నాకును సదాకాలము కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుని వెనుకలో దీవించబడును గాక. అందరూ ప్రార్థిద్దాం మా ప్రియురా. అమ్మా ఈ సార్దీస్ సంఘం గురించి దేవుడు క్లుప్తమైన మాటలు మనతో మాట్లాడాడమ్మా. సార్దీస్ సంఘం ద్వారా అమ్మా నువ్వు దేవుళ్ళు జీవించుచున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టికి నువ్వు మృతుడివైపోయావయ్యా. మృతుడి విధాలమైపోయావమ్మా. చచ్చిన దానితో సమానమైపోయావమ్మా. ఏ రీతిగా చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీవు సిద్ధపాటు లేని వ్యక్తిగానే ఉన్నావమ్మా. నువ్వు బలపరుచుకోలేని రీతిగా ఉన్నావమ్మా. నువ్వు ఏర్పాటు చేసుకోలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు ప్రియురా. అయ్యా నా ప్రవర్తన విషయంలో నా ప్రభువా తండ్రి, నా ప్రార్థన విషయంలో నా ప్రభువా తండ్రి, నా యొక్క సిద్ధపాటు విషయంలో నా ప్రభువా, నేను బాధల్లోని శోధంలోని కిందిపోయినప్పుడు కూడా నా ప్రభువా నిలికి ఉండి ఏ రీతిగా అయితే ప్రార్థన చెయ్యాలో నా ప్రభువా మాతో నేర్పించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, జాగరూకుడు గలవాడు నా ప్రభువా, సిద్ధపాటు గలవాడు నా ప్రభువా తండ్రి, నీ రీతిగా ఏ రీతిగా అయితే నా తండ్రి నీతో సంచరించుచున్నాడు నా ప్రభువా, ఏ రీతిగా అయితే నా ప్రభువా నీ యొక్క జీవ గ్రంథంలో నా తండ్రి వారి పేరు లెక్కించబడ్డాయో నా ప్రభువా, అతి కృపను మాకు కూడా దయచేయండి అని చెప్పి ప్రార్థిద్దాం మా ప్రియురా. ప్రార్థిద్దాం.